హాయ్ అండి. రీసెంట్గా మేము శ్రీశైలం వెళ్ళాము. దానికోసం మాట్లాడకంటే ముందు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను గత 3 months నుంచి అసలు వీడియోసే పెట్టట్లేదు. అయినా కానీ ఎక్కువ మంది కాకపోయినా ఒకరు నాకు సబ్స్క్రైబ్ చేస్తూనే ఉన్నారనమాట. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే శ్రీశైలంలోనే మా మేనల్లుడికి అన్నప్రాసన చేశాము. చేసినప్పుడు వాడు 2 సార్లు కూడా దేవుని ఫోటో పట్టుకున్నాడు. మూడోసారి ఏం పట్టుకుంటాడని క్యూరియస్గా ఎదురు చూస్తుంటే బుక్ పైన టచ్ చేశాడు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అయితే మనకి అన్ని టెంపుల్స్ లాగా శ్రీశైలంలోని అన్ని ఒకే పక్కనే ఉండవు. అంటే మనం స్నానం చేసే నది కానీ గుడి కానీ రూమ్స్ కానీ పక్కనే ఉండవు అనమాట. కొంచెం టైం వేస్ట్ అవుతుంది. మీరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం టైం సెట్ చేసుకోండి. పైగా మేము నది కోసం ఈ రోప్ వే ఎక్కామన్నమాట. ఏదో సరదాగా ఉంటుందని ఎక్కుతామే కానివ్వండి, చాలా టైం వేస్ట్, వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది. పైగా మనం దిగినాక మళ్ళీ 200 మెట్లు ఎక్కి దిగాలన్నమాట. దానికంటే నడిచి వెళ్ళిపోవడమే చాలా బెటరు. లేదు పెద్దవాళ్ళు ఉన్నారు నడవలేరు అంటే ఆటోలో వెళ్ళిపోతే టైం కూడా మిగులుతుంది అనమాట. పైగా రూమ్స్ కూడా ఎక్కడంటే అక్కడ ఉండవు. ఈ రోజుల్లో కూడా ఇక్కడ కులాలు మతాలు బట్టి రూమ్స్ ఉంటాయంట. నేను ఎక్కడా చూడలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.